ధన్యవాదాలు అధ్యక్ష. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా నాకు ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక బీసీ బిడ్డగా ఎంతో గర్విస్తూ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించినందుకు అపార అనుభవము, దృఢ సంకల్పం, నిబద్ధత కలిగినటువంటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనహృదయ నేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ బీసీలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు కాబట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే గత చరిత్ర చూసినా కూడా అధ్యక్ష, మనం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చూసుకున్నా కూడా అధ్యక్ష, సుమారుగా ఎంతో మంది బీసీ నాయకులను తయారు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఒక ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే యనమల రామకృష్ణ గారు కానీ, ఒక కె కృష్ణమూర్తి గారు కానీ, దేవేంద్ర గౌడ్ గారు కానీ ఎంతో మంది బీసీల నాయకులను తయారు చేసినట్టుది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. నేడు కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు అధ్యక్ష చేతుర్తుల వారికి చేయూతనిస్తూ ఇవాళ బీసీ సోదరులైనటువంటి కళ్ళు గీత కార్మికులకి 10 అంటే షాపుల్లో 10% రిజర్వేషన్లు కూడా కూటమి ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. పెన్షన్స్ పెంపుదలలో కూడా పరోక్షంగా కూడా బీసీలకే న్యాయం చేసిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మత్స్యకార సోదరులకి మత్స్యకార భరోసాని 10,000 నుంచి 20,000కి పెంచిన ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే సముద్రంలో ఎవరు చనిపోయినా కూడా ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బీసీలు సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇవాళ తీసుకున్న ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, ఎన్నో అభివృద్ధి పథకాలు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వమే తీసుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మీరు చూశారు అధ్యక్ష, 56 కార్పొరేషన్లు పెట్టి కనీసం ₹1 కూడా ఆ కార్పొరేషన్ ఇవ్వకుండా ఒక ఓటు బ్యాంకు రాజకీయాలుగానే బీసీలు చూసినందువల్ల బీసీలు గత ఎన్నికల్లో వైసీపీని తుడిచిపెట్టే విధంగా చేసిన ఘనత కూడా బీసీలకే దక్కుతుంది అధ్యక్ష. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బండారు సత్యానందరావు.